T25 తెలుగు హీరోస్ రెమ్యూనరేషన్. ప్రభాస్ 100 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ 100 నుంచి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రామ్ చరణ్ 90 నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మహేష్ బాబు 80 నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 60 నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. చిరంజీవి 40 నుంచి 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వెంకటేష్ గారు 25 నుంచి 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బాలకృష్ణ గారు 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నాని 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రామ్ 15 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రవితేజ గారు ఒక సినిమా కోసం అని 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. విజయ దేవరకొండ 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నాగార్జున గారు ఒక సినిమా కోసం అని 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ ఒక సినిమా కోసం అని 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నితిన్ ఒక సినిమా కోసం అని 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నాగ చైతన్య ఒక సినిమా కోసం అని 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. రానా ఒక సినిమా కోసం 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అడవి శేష్ ఒక సినిమాకు 8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అఖిల్ ఒక సినిమా కోసం అని 5 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సాయి శ్రీనివాస్ బెల్లంకొండ 5 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నిఖిల్ 5 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. గోపీచంద్ ఒక సినిమా కోసం అని 5 నుంచి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మా వీడియోస్ కి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మేము కొత్తగా పెట్టాము. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ నుంచి మంచి వీడియోస్ ఉన్నాయని యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.